హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రిపీటెడ్ లెటర్ సిరీస్. ఈ రీజనింగ్లోని రిపీటెడ్ లెటర్ సిరీస్ అనేది కాన్సెప్ట్ని మనం తీసుకున్నాం అనమాట ఈ వీడియోలో. ఈ రిపీటెడ్ లెటర్ సిరీస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకా ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. అందుకనే ఈ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ రీజనింగ్లోనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. సో ఆ కాన్సెప్ట్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూసే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపీటెడ్ లెటర్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి ఈ బ్లాంక్స్ వైజ్గా ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కరెక్ట్ ఆప్షన్స్, ఇక్కడ ఇచ్చిన కరెక్ట్ ఆప్షన్స్ చూస్ చేసి ఇందులో బ్లాంక్స్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. సో ఇదే అండి రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటే. సో అది ఎలా ఫిలప్ చేయాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో మనం లెటర్స్ ఫిలప్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఇచ్చారనేది మనం ఇంక్లూడింగ్ బ్లాంక్స్తో సహా మనం కౌంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎన్ని ఇచ్చాడో చూద్దాం మనం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 లెటర్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ 16 అనేది ఏమేమి టేబుల్స్లో వెళ్ళిపోతుంది, ఎట్లా డివైడ్ చేస్తాం మనం ఈ 16 అనేది? 4 into 4 4 4 ద 16 పోతుంది అండ్ 2 8 ద 16 పోతుంది. సో ఈ 2 8 ద 16 అనేది లెంతీ కాబట్టి 4 4 ద 16 తీసుకుంటున్నా. ఈ 4 4 ద 16 తీసుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన సిరీస్ని మనం 4 4గా డివైడ్ చేయడం అన్నమాట. డివైడ్ చేద్దాం ఇప్పుడు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో చూసారు కదండి. సో ఇక్కడ నేను ఈ 16 అనేది 4 into 4 డివైడ్ చేసి 4 into 4గా డివైడ్ చేసి దాన్ని గ్రూప్స్గా డివైడ్ చేశాను అనమాట ఇక్కడ ఈ సిరీస్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఒక్కొక్క గ్రూప్కి ఇంకో గ్రూప్ తోటి రిలేటెడ్గా ఏమన్నా మ్యాచింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం బ్లాంక్స్ని ఫిలప్ చేయడమే, అంతే ఇక. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్కి చూసినట్లయితే బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఇక్కడ బ్లాంక్ ఉంది, అంటే ఇక్కడ కూడా ఏం లెటర్ వస్తుంది, ఇక్కడ మనకు బి అనేది వస్తుంది. ఇట్ అండర్స్టాండ్ క్లియర్లీ? ఈ గ్రూప్ అనేది వీటన్నిటితో మ్యాచింగ్ అయిందా? ఎస్, మ్యాచింగ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చిండు? బి ఇచ్చిండు, ఇక్కడ బి, ఇక్కడ కూడా ఇవ్వలేదు. సో ఈ టూ గ్రూప్స్లలో బీబీఏ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మనం బి అనేది పెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు థర్డ్ లెటర్ చూద్దాం. ఇక్కడ ఈ థర్డ్ లెటర్ ఏమొచ్చింది? ఇక్కడ మనకు ఏ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. సో ఇక్కడ మనం ఏతోని ఫిలప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ బ్లాంక్ ఉంది. ఇక్కడ సెకండ్ బ్లాంక్ ఏముంది? ఇక్కడ ఏ ఉంది, ఈడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. సో అంతటా ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ అని బ్లాంక్తో ఫిలప్ చేసేది. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఈ విధంగా మనం ఈ సిరీస్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. సో మనం ఫిలప్ చేసినాం కదా లెటర్స్ తోటి. ఈ లెటర్స్ అనేది మనకు ఈ ఆప్షన్లలో ఉన్నాయో లేదా చెక్ చేసుకుందాం. అప్పుడు మనకి ఏమేమి లెటర్స్ వచ్చాయి, ఏం లెటర్స్ వచ్చాయి మనకి? ఇక్కడ BBAAB అని వచ్చింది. అదే ఆప్షన్లో ఉన్నదో లేదా చెక్ చేసుకుందాం మనం. ఎక్కడ ఉంది? BBAAB. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఈ విధంగా మనం ఈ సిరీస్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఎన్ని లెటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ని మనం ఫిలప్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వచ్చింది. సో ఈ 18 మనం ఏ విధంగా డివైడ్ చేయగలుగుతాం? మనం 3 6 18 ఆర్ 6 3 18, 2 9 18 ఆర్ 9 2 18. ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 3 3గా తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్ని మనం 3 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో ఇప్పుడు మనం గ్రూప్స్గా డివైడ్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ మ్యాచింగ్ వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మ్యాచింగ్ రాలేదనుకోండి మనం 6గా ఈ గ్రూప్స్ని 6 గ్రూప్స్గా డివైడ్ చేయాలన్నమాట. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఒకవేళ ఇప్పుడు మనం 3 గ్రూప్స్గా డివైడ్ చేసినామండి. 3 గ్రూప్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లలో మనకి ఆన్సర్ రాలేదు అని అంటే మనం ఏం చేయాలి? 6 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏ ఉంది, ఫస్ట్ లెటర్ ఏ ఉంది? ఏ ఉంది. ఎక్కడ ఉంది ఏ? ఇక్కడ ఏ ఉంది అండ్ ఇక్కడ ఏ ఉంది. అంటే ఇది దేనికి మ్యాచింగ్ ఉంది? ఈ గ్రూప్కి మ్యాచింగ్ ఉంది అండ్ ఈ గ్రూప్కి మ్యాచింగ్ ఉంది కదా. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమొచ్చింది? ఇక్కడ బి వచ్చింది. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమొచ్చింది? బి వచ్చింది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమొచ్చింది? బి వచ్చింది. అంటే
సెకండ్ బ్లాంక్ ఏమొస్తుంది ఇక్కడ మనకు? ఈ సెకండ్ ఏముంది? ఏ ఉంది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ అని ఫిలప్ చేయాలి, ఇక్కడ కూడా ఏ అని ఫిలప్ చేయాలి. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఈ విధంగా మనం గ్రూప్స్ని మ్యాచింగ్ అవుతున్నాయో లేవో చెక్ చేసి మనం ఫిలప్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లెటర్ బి ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ బి ఉంది. సో ఈ గ్రూప్ అనేది దీంతో మ్యాచింగ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. అంటే ఈ గ్రూప్ అనేది దీంతో మ్యాచింగ్ అవుతుంది అండ్ దీంతో కూడా మ్యాచింగ్ అవుతుంది. డు అండర్స్టాండ్ క్లియర్లీ? అంటే ఇప్పుడు ఏంది, థర్డ్ లెటర్ ఏమొస్తుంది ఇక్కడ మనకు? ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ సి అనే వస్తుంది. రైట్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లెటర్ బ్లాంక్ ఉంది. ఈ బ్లాంక్ దేంతో ఫిలప్ చేద్దాం? సిసి, సిసి అండ్ సిసి. ఫస్ట్లో ఏముంది? ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏముంది? బి ఉంది. సో ఇక్కడ కూడా మనకు బి అనే వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ బ్లాంక్స్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన బ్లాంక్స్, ఇక్కడ వచ్చిన లెటర్స్ మనకి ఆప్షన్స్లలో ఉన్నాయో లేవో చెక్ చేసుకుందాం. మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఏసీబిఏ, ఏసీబిఏ అని వచ్చింది. ఇక్కడ ఏముంది? ఎక్కడ ఉంది? ఏసీబిఏ. సో బి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఏసీబిఏ. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం మనం ఇక్కడ. సో ఈ క్వశ్చన్, ఈ సిరీస్ని ఫిలప్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? రైట్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్స్, ఈ లెటర్స్ అనేది కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చిందండి. ఈ 12ని మనం ఈ 12ని మనం ఎట్లా డివైడ్ చేస్తాం? మనం 3 4గా చేయొచ్చు అండ్ 4 3గా కూడా చేయొచ్చు. డు అండర్స్టాండ్ క్లియర్లీ? అండ్ 2 6 12 అండ్ 6 2 12. మనం ఈ సిరీస్ని 3 3గా కూడా గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు, 4లో కూడా గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు, 2 2గా కూడా డివైడ్ చేయొచ్చు అండ్ 6 6గా కూడా డివైడ్ చేయొచ్చు. సో ఈ డివైడ్ చేయడం, ఈ గ్రూప్స్గా డివైడ్ చేయడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆప్షన్స్లలో ఈ గ్రూప్స్గా డివైడ్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్లలో ఉంటేనే మనం అది పాసిబుల్ అవుతుంది, లేకుంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 3గా గ్రూప్స్గా డివైడ్ చేసిన అనుకోండి, ఇక్కడ ఆప్షన్స్లలో ఉన్నాయో చెక్ చేసుకుందాం. లేకపోతే 4 4గా డివైడ్ చేయాలి, అది కూడా లేకపోతే 2 2గా డివైడ్ చేయాలి, అది కూడా లేకపోతే 6 6గా డివైడ్ చేయాలి. ఈ విధంగా మనం ఈ బ్లాంక్స్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను 3 3గా గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నా. ఓకే, 1 2 3 1 2 3 1 2 3 1 2 3. రైట్? ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బి డాష్ ఉంది, బి డాష్ బి ఉంది, ఏ డాష్ బి ఉంది. ఓకే, సో ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ ఇవన్నీ మ్యాచింగ్ అవుతుంది కానీ ఇది ఒకటి మ్యాచింగ్ అవ్వట్లేదు. సో మ్యాచింగ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మనకు 3 అనేది పాసిబుల్ కాలేదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 4 4 తీసుకోవాలి. రైట్? మనం 4 4తో తీసుకుందాం. ఓకే, ఈ 4 4 గ్రూప్స్గా డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు 1 2 3 4 చేసిన, 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా నేను 4 4గా గ్రూప్స్గా డివైడ్ చేసిన. సో ఇప్పుడు చూద్దాం మనం వస్తుందో రాదో చెక్ చేద్దాం మనం. ఓకే, సో ఇక్కడ లాస్ట్ ఏముంది? ఇక్కడ బి ఉంది, ఇక్కడ లాస్ట్ ఏముంది? బ్లాంక్ ఉంది, ఇక్కడ లాస్ట్ ఏముంది? బి ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? బి అనేది వస్తుంది. రైట్? ఓకే, నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఏమొచ్చింది? బి వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? బి వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? బి అనేది రాయాలి. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇక్కడ సెకండ్ లెటర్ బ్లాంక్ వచ్చింది, ఇక్కడ సెకండ్ లెటర్ బ్లాంక్ వచ్చింది. సెకండ్ లెటర్ ఏముంది? ఇక్కడ ఏ ఉంది, ఏ అండ్ ఏ. సో ఈ విధంగా మనం ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేసామన్నమాట. డు అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. సో ఇప్పుడు ఈ ఆప్షన్లో ఉన్నదో లేదో చెక్ చేసుకుందాం. బిఏబిఏ ఉందా? ఎస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డు అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఏదైనా ఫస్ట్ 3 తీసుకున్నానండి నేను, 3 పాసిబుల్ అయిందా? కాలేదు. సో నేను ఏం చేశాను? వెంటనే 4 తీసుకున్నాను. 4 తీసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చింది. డు అండర్స్టాండ్ క్లియర్లీ? ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వచ్చినాయండి. సో 15 వచ్చినాయంటే మనం ఏం చేస్తానంటే, సో 3 5s are 15 అండ్ 5 3s are 15. రైట్? సో ఈ విధంగా నేను తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ 3 తీసుకున్నాను, 3 3 గ్రూప్స్గా డివైడ్ చేద్దాం. అది పాసిబుల్ అవుతలేదా చెక్ చేద్దాం. రైట్? ఓకే, సో 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో ఈ విధంగా తీసుకున్నాను నేను. సో ఇప్పుడు సెకండ్ లెటర్ ఏమొచ్చింది? ఏ డాష్ బి అని వచ్చింది. ఏ డాష్ బి అని రాలేదు ఇక్కడ. నెక్స్ట్ ఏ డాష్ బి అనేది, ఇవన్నీ ఈ గ్రూప్స్ అనేది కరెక్ట్గా క్లియర్గా లేవు అన్నమాట. సో 3 3గా తీసుకుంటే మనకు ఈ గ్రూప్స్ అనేది కరెక్ట్గా క్లియర్గా ఉండట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? 5తో తీసుకోవాలన్నమాట. 5 5 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు 1 2 3 4 5 తీసుకున్నా, 1 2 3 4 5 తీసుకున్నా, 1 2 3 4 5.
ఓకే, ఇప్పుడు 5 గ్రూప్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు క్లియర్గా ఉందా చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ లాస్ట్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి బ్లాంక్ ప్లేస్లో బి అనేది వస్తుంది, రైట్. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే బి, ఇక్కడ చూస్తే బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది. సో బి అని వచ్చింది. చూడండి ఇక్కడ లాస్ట్ గ్రూప్ మొత్తం ఫిల్అప్ అయిపోయింది అనమాట. సో ఈ నెక్స్ట్ 2 గ్రూప్స్ కూడా ఈ విధంగానే మనం ఫిల్అప్ చేయాలన్నమాట. సో ఏబి, ఇక్కడ బి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది ఏబి అనే వస్తుంది, రైట్. ఓకే, ఈ విధంగా మనం ఈ బ్లాంక్ అనేది ఫిల్అప్ చేసేసాం. సో ఇది ఇక్కడ ఆప్షన్స్లలో ఉందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది మనకు బిఏబిబి అని వచ్చింది. ఇక్కడ ఎక్కడ ఉంది బిఏబిబి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటా. ఈ రిపీటెడ్ లెటర్ సిరీస్ అనేది ఏ విధంగా రాయాలనేది, ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివాంష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.